వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. భారతదేశంలో ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక గుర్తింపుగా కొన్ని సౌకర్యాలు కల్పిస్తారు. పార్లమెంటు స్థాయిలో ఎంపీలకు, రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రతి ఏడాది అధికారికంగా వీఐపీ స్టిక్కర్స్ అందజేస్తారు. ఇవి సాధారణంగా వారి అధికారిక వాహనాలపై లేదా వ్యక్తిగత వాహనాలపై అంటించుకునేలా ఇస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకైతే ఒక్కో సభ్యుడికి 3 చొప్పున స్టిక్కర్లు కేటాయిస్తారు. ఈ స్టిక్కర్లు పాడైపోతే లేదా పోయినా వాటి స్థానంలో కొత్తవి కూడా జారీ చేస్తారు. వీటి ప్రధాన ఉద్దేశం ఒకటే, ప్రజా ప్రతినిధులను గుర్తించడం, అలాగే వారు అధికారిక పనుల కోసం ప్రయాణిస్తున్నప్పుడు అనవసర ఆలస్యం కాకుండా చూడడం. ఈ స్టిక్కర్ల వల్ల టోల్ గేట్ల దగ్గర సమయం వృధా కాకుండా నేరుగా వెళ్లే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో టోల్ ఫీజులు చెల్లించకుండా వెళ్లే సౌకర్యం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడికి వెళ్లినా పోలీసులకు లేదా ఇతర అధికారులకు ఆ వాహనం ప్రజా ప్రతినిధికి సంబంధించినది అని వెంటనే గుర్తించడానికి వీలు కలుగుతుంది. ముఖ్యంగా భద్రతాపరమైన కారణాల వల్ల కూడా ఈ గుర్తింపు అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే వీటిని వీఐపీ స్టిక్కర్లు అని పిలుస్తారు. కానీ ఇటీవల కాలంలో ఈ స్టిక్కర్లు పెద్ద వివాదాలకు కారణమవుతున్నాయి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో వీఐపీ స్టిక్కర్లు ఉన్న వాహనాలు వరుసగా ప్రమాదాలలో చిక్కుకుంటున్నాయి. ఆ వాహనాలపై విచారణ చేస్తే అసలు అవి నిజమైన ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలకు చెందినవే కాదని తెలుస్తోంది. కొన్నిసార్లు బంధువుల వాహనాలపై, మరికొన్నిసార్లు అనుచరుల వాహనాలపై కూడా ఈ స్టిక్కర్లు అంటించి తిరుగుతున్న ఘటనలు బయటపడుతున్నాయి. దీనివల్ల పోలీసులు, రవాణా శాఖ అధికారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నిజానికి చట్టం ప్రకారం వీఐపీ స్టిక్కర్లు వాడే హక్కు కేవలం సంబంధిత ప్రజా ప్రతినిధికే ఉంటుంది. అది కూడా ఆయన లేదా ఆమె సొంత వాహనం లేదా అధికారికంగా కేటాయించిన వాహనాలకే పరిమితం. కానీ ఈ నిబంధనలను పట్టించుకోకుండా చాలా మంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే లేదా ఎంపీ స్టిక్కర్లు ఉంటే పోలీసులు తనిఖీ చేయరని భావించి ట్రాఫిక్ నియమాలను అతిక్రమించడానికి కూడా కొందరు వీటిని వాడుతున్నారు. టోల్ ఫీజులు తప్పించుకోవడం, సిగ్నల్స్ దాటేయడం, నిషేధిత మార్గాలలో వెళ్లడం వంటి పనులు కూడా చేస్తున్నారు. ఇది కేవలం చిన్న తప్పు కాదు, చట్టపరంగా నేరమే. ఎందుకంటే వీఐపీ స్టిక్కర్లు అనేవి ప్రభుత్వ అధికారిక గుర్తింపులు. వాటిని అనధికారికంగా వాడడం అంటే ప్రభుత్వ గుర్తింపును దుర్వినియోగం చేసినట్లే. ఇది భారతీయ శిక్షా స్మృతి ప్రకారం కూడా నేరంగా పరిగణిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా వీఐపీ స్టిక్కర్లు వాడుతున్నట్లు తేలితే పోలీసులు వెంటనే ఆ స్టిక్కర్స్ ని తొలగించవచ్చు. అవసరమైతే వాహనాన్ని సీజ్ కూడా చేయవచ్చు. అంతేకాదు, జరిమానాలు విధించడంతో పాటుగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఎన్నికల తర్వాత కూడా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు తమ వాహనాలపై పాత స్టిక్కర్స్ ని కొనసాగిస్తున్నారు. వాస్తవానికి వారి పదవి ముగిసిన వెంటనే ఆ స్టిక్కర్స్ ను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి లేదా తొలగించాలి. కానీ చాలా మంది ఇలా చేయకుండా అలాగే వాడుతుంటారు. ఇది ఎన్నికల నిబంధనలకు, ప్రభుత్వ మార్గదర్శకాలకు పూర్తిగా విరుద్ధం. మాజీ ప్రజా ప్రతినిధులు కూడా సామాన్య పౌరుల్లాగానే చట్టానికి లోబడే ఉండాలి. కానీ వాస్తవంలో ఈ నిబంధనలకు చాలా మంది పట్టించుకోవడం లేదు. ఈ దుర్వినియోగం వల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వీఐపీ స్టిక్కర్లు ఉన్నాయనే ధైర్యంతో కొందరు వేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకపోవడం లాంటి పనులు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ప్రమాదాలు జరిగితే మొదట పోలీసులు కూడా ఆ వాహనాన్ని గట్టిగా తనిఖీ చేయకుండా వదిలేస్తారు. కానీ తరువాత విచారణలో అది అసలు ప్రజా ప్రతినిధికి సంబంధించిన వాహనం కాదని తేలితే అప్పటికే పెద్ద సమస్య ఏర్పడుతుంది. బాధితులకు న్యాయం చేయడంలో ఆలస్యం జరుగుతోంది. నిందితులు తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొన్ని రాష్ట్రాలలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అనధికార వీఐపీ స్టిక్కర్స్ పై పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు. రోడ్లపై తిరుగుతున్న వాహనాలలో వీఐపీ స్టిక్కర్లు ఉంటే వాటి యజమానులను వివరాలు అడుగుతున్నారు. నిజంగా ఎమ్మెల్యే లేదా ఎంపీకి చెందిన వాహనమా కాదా అని ధృవీకరిస్తున్నారు. నకిలీగా లేదా అనధికారికంగా వాడుతున్నట్లు తేలితే వెంటనే స్టిక్కర్లు తొలగించి వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తున్నారు. రవాణా శాఖ కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది కేవలం ట్రాఫిక్ సమస్య మాత్రమే కాదు, ఇది ఒక రకంగా అధికార దుర్వినియోగానికి దారితీస్తుంది. ప్రజా ప్రతినిధుల పేరుతో ఇతరులు లాభాలు పొందడం ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. సామాన్య ప్రజలకు చట్టం ఒకలా, వీఐపీ స్టిక్కర్లు ఉన్నవారికి చట్టం మరోలా అన్న భావన ఏర్పడితే ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం తగ్గిపోతుంది. సామాజికంగా చూస్తే వీఐపీ సంస్కృతి మన దేశంలో చాలా లోతుగా పాతుకుపోయింది.
చిన్న విషయాలకే ప్రత్యేక గుర్తింపులు, ప్రత్యేక సౌకర్యాలు కోరుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్లు కూడా ఆ సంస్కృతిలో భాగంగానే కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయడానికి ఎన్నికవుతారు, ప్రజల కంటే ఎక్కువగా సౌకర్యాలు పొందడానికి కాదు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు కూడా గుర్తించాలి. అలాగే వారి పేరును వాడుకుని లాభాలు పొందాలనుకునే వారు కూడా ఆలోచించాలి. మొత్తంగా చూస్తే అనధికారికంగా ప్రజాప్రతినిధుల వీఐపీ స్టిక్కర్లు వాడడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఇది కేవలం చిన్న తప్పుగా చూడవలసిన విషయం కాదు. దీనివల్ల ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, ప్రమాదాలు, అధికార దుర్వినియోగం వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. పోలీసులు, రవాణా శాఖలు కఠినంగా చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రజల్లో కూడా అవగాహన పెంచాలి. వీఐపీ స్టిక్కర్లంటే ఏదో ప్రత్యేక హక్కు కాదు, అది ఒక బాధ్యత. ఆ బాధ్యతను దుర్వినియోగం చేస్తే కఠినమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తాయని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.